ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తా ఉండారో అని నాకు ఒక్క సెకండ్ తెలుసుకుంటే నాకే షాక్ అయిపోయింది. వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తా ఉండారో తెలుసా? 24 అవర్స్ స్నానం చేస్తూనే ఉంటారు. ఇక్కడైతే గంగా నదిలో అయితే ఎక్కడి నుంచి ఎలా చేస్తా ఉంటారో ఈ చైల్డ్ నాకు తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు పొద్దున్నే సాటర్డే ప్రయాగరాజ్ కి అయితే వచ్చినాను. ప్రయాగరాజ్ లో ఇక్కడంతా నడాలంటే చాలా ఓపిక అనేది ఉండాలా. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాలు రష్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంత రష్ లా వచ్చి నడుచుకొని పోయేదానికి ఎంత దూరం పోతాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాము అనేది కూడా మనకు తెలియదు. అంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఇక్కడైతే. మనమైతే ఒక ల్యాండ్ మార్క్ అయితే ఫిక్స్ చేసుకోవాల్సి పడుతుంది. ఆ ల్యాండ్ మార్క్ అయితేనే మనము అన్ని చోట్ల చూసుకొని మనము పోవాలా రావాలా. ఇంత జనాలు ఉన్నారు చూడొచ్చు. ఇది బ్యాక్ సైడ్ గంగా నది ఇక్కడ ఉండేది చూడొచ్చు. చాలా క్రౌడ్ గా ఉంది. చలి కూడా చాలా ఉంది. దగ్గర దగ్గర ఒక 6 డిగ్రీలు ఉంటాయేమో చలి కూడాను. ఇక్కడ చూస్తే వాటర్ పోతా ఉండేది. మీకు గంగా నది దగ్గర అయితే సంగం దగ్గర ఉన్నాను. ఇక్కడ త్రివేణి సంగం అని. ఇక్కడ క్రౌడ్ చూడొచ్చు ఎంత ఉన్నారో అని చెప్పేసి అని. చాలా మంది అయితే క్రౌడ్ ఉన్నారు. ఈ రోజు సాటర్డే కాబట్టి వీకెండ్ లో మొత్తం ఇక్కడికే వచ్చేసి ఉంటారు. చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడే ఇక్కడ ఉండే వాళ్ళంతా లేపించి మొత్తం క్లీన్ చేస్తా ఉంటారు. ఇక్కడైతే ఇప్పుడు దుమ్ము ఎక్కువగా ఉంది. అలాగే రష్ కూడా చాలా ఉంది. కానీ ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే కొంచెం చూసుకొని రావాల్సి పడుతుంది. ఎందుకంటే బస్సులు అంతాను మనకి ఒక 20-25 కిలోమీటర్ దూరంగానే నిలిపేస్తా ఉంటారు. దాని తర్వాత మనము ఆటోస్ పట్టుకోవాలంటే ఒక ఆటో వచ్చి 10 కిలోమీటర్స్ వస్తుంది ఒక బార్డర్ కి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఆటో వచ్చి ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మళ్ళీ నడుచుకుంటూ రావాల్సి పడుతుంది ఇక్కడ త్రివేణి సంగంకి అయితే. ఇక్కడ చూడొచ్చు బోట్స్ అంతా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. బోట్స్ అంతా ఆల్రెడీ ఇప్పుడు పోయి స్నానం చేసేదానికి గంగా యమున సరస్వతి దగ్గర అయితే 3 చోట్ల నీళ్లు కలిసే జాగాలో అయితే చాలా మంది అయితే అక్కడ పోయి బోట్స్ లో అయితే స్నానం చేసేకైతే పోతా ఉంటారు. ఇది చూడొచ్చు మొత్తము మీకు ఈ త్రివేణి సంగం ఇక్కడ ప్రయాగరాజ్ లో ఏమేమి నడుస్తుంది మొత్తం డీటెయిల్స్ అయితే మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా ఉంటాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టినా కూడా మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అయితే నీకు నేను ఇస్తా ఉంటాను. ఇంకా సండే మళ్ళీ ఇంకా 26 వరకు ఇంకా శివరాత్రి ఉండేదాని వల్ల ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే క్రౌడ్ చాలా అయిపోయింది. ఇక్కడ ఉండే జనాలు ఇక్కడ చూస్తే మీకే అర్థం అయిపోతా ఉంది ఎలా ఉండారు క్రౌడ్ అని చెప్పి. ఇంకో అటుపక్క పోతే ఇంకా అటుపక్క కూడా ఇంకా తెలుస్తుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి. మార్నింగ్ ఇప్పుడే సన్సెట్ అయితే స్టార్ట్ అయింది. చూడొచ్చు చాలా బాగుంది చూసేదానికి. చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది అయితే వస్తా ఉన్నారు ఇక్కడికి. చాలా ఎడ్జలు పెట్టే కూడా చూడలేదు. అంత రష్ గా ఉంది ఇక్కడ అయితే. ఇక్కడ ఎంత మంది ఉన్నారు చూడండి. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. రష్ గా ఉంది. సాటర్డే కాబట్టి మొత్తం జనాలు నిండిపోయినారు ఇక్కడంతా. ఇక్కడ చూసిన జనాలు ఎక్కడ పడతారు. నేనుంటే ప్లేస్ వచ్చి అరేల్ ఘాట్ దగ్గర చూస్తా ఉన్నాను. క్రౌడ్ ఉంది. ఇక్కడ ఉన్న రష్ చూస్తే ఒక్క సెకండ్ కళ్ళు తిరుగుతుంది నాకంతను. ఇంతమంది ఎక్కడి నుంచి వస్తా ఉండారో అని తెలియదు. అంతే ఇక్కడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు స్నానానికి అని వస్తా ఉండేది. ఇంత రష్ గా ఉంది చూడండి ఇక్కడైతే. ఈరోజు సాటర్డే కాబట్టి మొత్తం కోట్ల మంది ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా చాలా మంది అయితే వస్తా ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఇంత రష్ గా ఉంది అని. కాళ్ళు పెట్టేదానికి కూడా మనకి టోటలే అంత రష్ గా ఉంది అనమాట. ఆ జనాల మధ్యలో ఏమైనా లాక్ అయిపోయినామంటే మళ్ళీ అటుపక్క ఇటుపక్క ఎప్పుడు పోయేదానికి కాకుండా మనము లాక్ అయిపోతాము. ఇక్కడంతా వాటర్ తీసుకుపోయేదానికి క్యాన్స్ అయితే ఇక్కడ సేల్ పెట్టిండారు. ఇక్కడ చూడొచ్చు అక్కడ గంగా వాటర్ తీసుకుపోయేదానికైతే ఇక్కడ పెట్టిండారు. ఇక్కడ ఉన్న కొంతమందికి స్వామిలకైతే కళ్ళు కనపడదు. వీళ్ళంతా బ్లైండ్. సో ఇక్కడైతే వాళ్ళు డబ్బుల కోసము ఇక్కడ ఈ జనాల మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పాపం చాలా ఇబ్బందిగా ఉంది వీళ్ళకి కూడాను. ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఫుల్ రష్ గా ఉంది.
ఇక్కడ గంగా సంఘంలో వచ్చి మొత్తం స్నానాలు చేస్తా ఉన్నారు. చాలా రష్ గా ఉంది, క్రౌడ్ ఫుల్ ఉంది. నీళ్లు కూడా చూడొచ్చు. వాళ్ళు ఎవరో రుద్రాక్ష కావాలని అడుగుతా ఉంటే ఆ పిల్ల బేరం మాట్లాడేదానికైతే చాలా ఇచ్చేస్తా ఉంది. అంటే మోనాలిసా లాగా అయిపోవాలని. ఇంత జనాలను అయితే నేను ఎప్పుడు ఎక్కడా చూడలే, ఇక్కడ చూస్తా ఉన్నాను. కుంభమేళాలో అయితే ఫుల్ నిండిపోయింటారు మాట, జనాలు మాత్రం ఎటు చూసినా వాళ్ళే, ఎక్కడ కాలు పెట్టేదాన్ని కూడా లేదు, అట్లా నిండిపోయింటారు మొత్తం. చూడండి, వాటర్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది, గంగా వాటర్. ఇప్పుడు దాంట్లోనే మొత్తం స్నానాలు చేస్తా ఉంటారు. గంగా వాటర్ తగ్గిపోయింది, దాని వల్ల ఇప్పుడు అంతా కొద్దిగా నీళ్లు కూడా మొత్తం మట్టి మట్టిగా బురద అయిపోయింది. దాంట్లో కూడా వాళ్ళు స్నానం చేసేదానికైతే వెనక మంది ఆలోచించలేదు. ఇక్కడ మొత్తం రోడ్ ఫుల్. ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్ అయితే రోడ్ సైడ్ లో పెట్టుకో ఉన్నారు. రుద్రాక్షలు, వాటర్ క్యాన్స్ ఇట్లావన్నీ ఇక్కడ సేల్ చేసేకనే పెట్టుకో ఉన్నారు. ఇక్కడైతే మొత్తం ఇక్కడ ఉండే జనాల్లో ఈ చిన్న చిన్న అంగళ్ళు అయితే పెట్టుకున్నారు కదా, తొక్కలాట్ల కూడా ఇక్కడ కూడా తొక్కుని అట్లా తిరిగేస్తా ఉన్నారు. వాళ్ళకి నడిచేదాన్ని కూడా చోట లేకుండా అయిపోతుంది అంతా. ఇక్కడ ఒక చిన్న హెలిప్యాడ్ కూడా పెట్టినారు చూడొచ్చు. ఇక్కడ పారాషూట్ హెలిప్యాడ్ అయితే ఒక 20 minutes అయితే 1800 రూపీస్ అయితే చార్జ్ చేస్తా ఉన్నారు. చూడండి ఎంత రష్ ఉంది చెప్పేసి. అటుపక్క అయితే మీకు కనబడుతుంది, ఆ లాస్ట్ కి అటుపక్క పోతే జంగి ఘాట్స్ అని ఉంది, అక్కడైతే కూడా వెళ్ళాలి. ఆడ కూడా పైన వీడియో అనేది చేసి చూపిస్తాను మీకు. ఇక్కడైతే కుంకుమ చూసుకోవచ్చు, రకరకాల కలర్స్ అయితే కుంకుమలు అయితే ఇక్కడ పెట్టినారు. అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కుంకుమ అయితే. ఇక్కడైతే కొద్దిగా వాటర్ అనేది బాగుంది. ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ స్నానాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ కొంచెం బెటర్ గా ఉంది, వాటర్ బాగుంది. ఈ ఒక చోటలో ఎక్కడ చూసినా బోట్లు ఎక్కువగా కనబడతాయి. అయితే చాలా డబ్బులు అడుగుతారు, చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఈ గంగా నదిలోనే దీపాలన్నీ అంటించి ఇక్కడ స్నానాలు అయితే చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ నీళ్లు కూడా చాలా తగ్గిపోయింది. అంతా మోకాళ్ళ వరకు కూడా నీళ్లు వస్తూ ఉంటున్నారు, అంత నీళ్లు ఖాళీ అయిపోయింది. ఈ ఖాళీ అయ్యే దాని మెయిన్ ఏమంటే అందరూ బాటిల్స్లో క్యాన్లలో నీళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల చాలా నీళ్ళు అయితే తక్కువైపోయింది. ఇక్కడంతా మొత్తం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ చూసిన స్నానాలే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, బోట్లో తీసుకెళ్తే వాళ్ళు 3 నదులు కలిసే జాగాలో అయితే వాళ్ళు స్నానాలు అయితే అక్కడ చేస్తూ ఉంటారు. ఈ కొన్ని చోట్ల అయితే మనకి దగ్గరలో అయితే మనం స్నానం చేసుకోవచ్చు, కానీ నీళ్ళు అయితే అంత బాగలేదు, చాలా గలీజ్గా ఉంది నీళ్ళు అయితే. మనం మధ్యలో అయితే పోతే మనకి నీళ్ళు అయితే కొంచెం బాగుంటుంది, అక్కడికైతే పోవచ్చు. కానీ బోట్స్ అయితే కొంచెం చాలా డబ్బులు అయితే అడుగుతూ ఉంటారు. కొంచెం మాట్లాడి వాళ్ళ దగ్గర తగ్గించుకోమని చెప్తే మాట్లాడతారు, లేదా షేరింగ్ అయితే పోవచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం చాలా మంది అయితే చెప్తా ఉంటారు ఆశ్రమంలో అయితే రూమ్ అంతా ఫ్రీగా ఇస్తా ఉంటారు అని, కానీ అవన్నీ అబద్ధము, అవన్నీ ఏది లేదు. కానీ మీకు రూమ్స్ అయితే తక్కువలో దొరుకుతాయి. కాటేజ్లో అయితే 500 అయితే దొరుకుతుంది. ఈ బాబాలు అయితే నన్ను పిలుస్తూనే ఉంటాయి, నేను వెళ్ళిపోతుంది. అసలు ఈ అమ్మాయికి భయమే లేదేమో, ఒకే ఒక్క తాడుతో కాళ్ళు పెట్టుకొని డ్యాన్స్ ఆడుతుంది అంటే దాన్ని చూస్తేనే షాక్ అవుతుంది. ప్రతి ఒక్కరు అక్కడే చూస్తూ ఉన్నారు ఎలా డ్యాన్స్ ఆడుతుంది అని. కానీ నాకైతే చాలా భయం వేస్తుంది, ఎక్కడ స్లిప్ అయి కింద పడుతుందో అని నాకు భయంగా ఉంది. తల మీద చూస్తే 3 చెంబులు పెట్టుకోంది, ఒకే ఒక తాడు పెట్టుకొని ఎంత నీట్గా దాన్ని డ్యాన్స్ చేస్తాను చూడండి, ఎంత స్పీడ్గా అటు ఇటు ఊగులాడుతుంది అంటే నాకంత ఒక్క సెకండ్ భయం వేసింది, కింద ఏమైనా పడుతుందేమో అని చెప్పేసి. ఇది అరియాల ఘాట్ అని చెప్పి ఇక్కడ ఉన్నాను ఇప్పుడు. అరియాల ఘాట్ దగ్గర చూస్తే మీకు ఎంతమంది ఫుల్ రష్ గా ఉన్నారు, ఎంతో కోట్ల మంది వచ్చేసినారు. కాళ్ళు పెట్టే కూడా చూడలేదు, అంత దీనిగా ఉంది ఇక్కడ రష్, క్రౌడ్ అయితే బురదగా ఉంది. నీళ్లు కూడా చాలా తగ్గిపోయింది మొత్తము.
అంతా క్యాన్ల దాంట్లో వాటర్ బాటిల్ అంతా నింపుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. వాటర్ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు. ఒక్కసారి చూస్తే మీకు కళ్ళు తిరుగుతుంది చూడండి. ఇది అరియాల ఘాటు ఇక్కడ ఉండేది. ఈ ఒక్క లైన్ లో చూడండి ఎంత మంది ఉన్నారు అని చెప్పేసి. ఈ లైన్ లో ఎటు పక్క వస్తామో అనేది కూడా మనకు తెలియదు. అంత క్రౌడ్ గా ఉంది ఇక్కడైతే. వెనక చూసుకోండి. ఇది అరియాల ఘాట్. చాలా రష్గా ఉంది. కాళ్ళు పెట్టే కూడా అంత రష్గా ఉంది. ఈ రోజు వీకెండ్ కాబట్టి ఇంకా జనాలు ఎక్కువగా వచ్చేస్తున్నారు. ఇంకా 26th కి శివరాత్రి రోజు అయితే ఇంకా చాలా వస్తారు. ఇప్పుడే వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న వాష్రూములు చూడండి ఎంత గలీజ్గా ఉంది అంటే గందరగోళంగా ఉంది. ఈ బురద వాళ్ళు అక్కడ స్నానం చేసుకొని వచ్చే సంఘంలో అదే బురదలని అటు నుంచి ఇటు వస్తా ఉండారు. వాళ్ళు స్నానం చేసింది వేస్తే అంత బురదలా ఒక ఆమె చూస్తే చేతులు పెట్టుకొని చూడండి ఎలా వస్తుంది ఆ బురదలా అని చెప్పేసి అని వాళ్ళకే భయం వేస్తుంది అక్కడ ఎక్కడ స్లిప్ అయి కింద పడిపోతానో అని. చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ. మీకు క్లారిటీగా కనబడుతుంది. గంగా నది యొక్క రివర్ అయితే పోతుంది. నీళ్ళు అయితే చాలా స్పీడ్ గా అయితే వెళ్తుంది గంగా వాటర్ అయితే. ఈ గంగా వాటర్ అయితే అక్కడ కొద్ది ముందు పోతే లోతు ఎక్కువైంది అని చెప్పి అక్కడైతే వాళ్ళు వెళ్తాను. అంతా అక్కడి నుంచి ఒకే చోటుని స్నానం చేసే దాని వల్ల మొత్తం నీళ్ళంతా బురదగా ఉంది. ఎంత మంది ఉన్నటువంటి ఇది వీకెండ్. వీకెండ్ లో ఇంత మంది వచ్చింది ఇక్కడికి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. వాటర్ అయితే ఎంత స్పీడ్ గా పోతుంది చూడండి. తెలుస్తుంది మీకు వాటర్ స్పీడ్ పోతా ఉంటుంది. చాలా స్పీడ్ గా అయితే పోతా ఉంది వాటర్ అయితే. గంగా యమున రెండు ఇక్కడ కలుస్తా ఉండేది. ఇక్కడైతే కలర్ అయితే చేంజ్ అయింది చూసుకోవచ్చు. అటుపక్క ఇంకా కొంచెం ముందుగా పోతే మనకి 3 నదులు కలిసేదాగి మనకి నీట్ గా ఇంకా కనబడుతుంది. బోట్స్ అయితే ఇక్కడ ఎంత ఉంది చూడండి అంతాను. అక్కడ గంగా యమున సరస్వతి 3 చోట్ల కూడా నీళ్లు అక్కడ కలుస్తాయి. అందుకని అక్కడే పోయి స్నానం చేస్తారు చాలా మంది.